హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సార్ అఘోరి శ్రీవర్షిణి టాపిక్ గత నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. రోజుకు ఒక కొత్త మలుపుల. ఈ రోజు అఘోరి వాళ్ళ భార్య అని నేను అని చెప్పేసి ఒక ఆవిడ బయటికి రావడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ శ్రీవర్షిణి అఘోరిని ఎందుకు చూస్ చేసుకుంది? అసలు ఏంటి, ఏం అసలు జరుగుతుంది? అఘోరీలు అంటే ఎవరండి? పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళ? అంటే ఇప్పుడు హిందూ సమాజం అనేసి లేకపోతే హిందుత్వం అనేసి హిందుత్వం కాపాడాలని చెప్పేసి అఘోరి నేను వచ్చాను. ఏం కాపాడుతుందా అమ్మా? నాకు అర్థం కాల. అంటే ఏంటి అఘోరి అంటే ఏంటి? జీవన శైలిని మొత్తం, అంటే కుటుంబ వ్యవస్థని కానీ, అంటే సన్యాసం తీసుకోవడం ఎప్పుడు తీసుకుంటారు? ఒక సర్టెన్ ఏజ్ లిమిట్. సర్టన్ ఏజ్ అంటే ఇన్ ద సెన్స్ కుటుంబ వ్యవస్థలన్నింటినీ దూరం వెళ్ళిపోవడమే సన్యాసం. అవును. ఇదేంటి నాకు అర్థం కాలేదు. విచిత్రంగా రివర్స్ లో అక్కడికి వెళ్ళడం, ట్రాన్స్జెండర్గా మారడం, నేను సన్యాసిని అని చెప్పడం, దాని తర్వాత ఆ గోరి అని చెప్పడం, పెళ్లిళ్ళు చేసుకోవడం. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏం జరుగుతుంది అసలుకి? అంటే నిజం చెప్తున్నా, హిందూ మతానికి ఇది ఒక కలంకరం లాగా తయారైపోతుంది. ఇంకా నమ్మరు జనాలు బేసికల్ గా. అంటే ఆ ఇలాంటి గోరీల వాళ్ళని. ప్రతిష్టని కూడా దిగజార్చే విధంగా ఉంది. అవునండి. రైట్. పాయింట్ నెంబర్ 1. అసలు పోలీసు వాళ్ళు ఇన్ని స్టేట్లలో, తెలుగు రాష్ట్రాలలో అసలు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? చెక్ పోస్టులు ఏమైపోయాయి? టోల్ ప్లాజా దగ్గర వీళ్ళని ఎట్లా ఎంట్రీ ఇస్తున్నారు? ఇవన్నీ క్వశ్చన్. పోలీసు వాళ్ళు ఎందుకు వెహికల్ సీజ్ చేయట్లేదు? నెంబర్ లేకుండా అలాంటి మోటార్ వెహికల్ యాక్ట్ని వైలేషన్ చేసుకునే విధంగా తిరుగుతుంటే ఏ విధంగా వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, ఏంటని ప్రశ్నించట్లా అదే కదా. ఒక్కరు కూడా ఏం చేయట్లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది క్వశ్చన్. అండ్ ఆ ఇష్యూస్ లో నిజం చెప్పాలంటే అసలు సొసైటీకి యూస్ఫుల్ ఇష్యూ నాది. కాదండి. మరి మీడియా వాళ్ళు ఎందుకు అంత ఎత్తున మీరు, అంటే మీకు పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి వెళ్తున్నారా? అది పబ్లిసిటీ అనే కాదండి. మరి ఒక ఇంకెందుకు 20 వేస్తున్నారు మీరు? ఒక 24 ఏజ్ గర్ల్, ఆమెకి రేపు ఏదన్నా అయితే ఏం జరుగుతోంది? ఇలాంటి వాళ్ళని ఇంకెంత మంది ఉన్నారు? ఇలా రీచ్ అవుట్ అయితే ఎలాగా? ఇంకెవరికైనా ఇలానే చేయరని అంటే ఏంటి? ఇప్పుడు ఆ గర్ల్, ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తానని చెప్పేసి అంత క్లియర్ గా చెప్తున్నా కూడా మీరు కదా ఎంటర్టైన్ చేస్తున్నారు. డిబేట్ల మీద డిబేట్లు పెట్టి, ఉమ్, ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ పెట్టి మీరు వాళ్ళని హైలైట్ చేస్తున్నారు తప్ప నుంచి అక్కడ అంత సినిమా ఏం లేదు. ఆ అమ్మాయి ఎందుకు వెళ్తుంది? షీ నోస్ వై షీ వెంట్ అనేది. తన కారణాలు ఉన్నాయి. తన ఒక క్లారిటీ చదువుకునే ఉందంటారా? అమ్మాయి అబ్సల్యూట్లీ తన క్లారిటీగా ఉంది. తను బీటెక్ చదువుకుంటూ డిస్కార్డ్ చేసి వెళ్ళింది. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు మీడియాని ఒక్క ఆశ్రయించారు నిమిషం కదా నాకు అండి. చెప్పండి. ఇప్పుడు బీటెక్ లో చదువుకున్నంత మాత్రాన రెజ్యూమ్లు పట్టుకొని అమీర్పేటలో తిరుక్కోవడం తప్పని జాబులు లేవు ఇండియాలో. ఉమ్, రైట్. ఇప్పుడు అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసిన అమ్మాయికి ఏం జాబ్ వచ్చిందా? ₹1,00,00,000 వచ్చే జాబ్ వస్తుందా? అలాగని ఈ పాత్ చూస్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అక్కడే బెనిఫిట్ ఉంది అమ్మాయికి. మీ అందరికి తెలియని విషయం అదే. మీరు ఏదో ఎక్కడెక్కడ ఇల్యూజన్స్ లో ఉంటున్నారు తప్ప ప్రాక్టికాలిటీలో ఎవరు లేరు. ఓకే. ఇప్పుడు మీరు ఆ అమ్మాయి బీటెక్ చేసినా లేకపోతే ఎంటెక్ చేసినా ఈ రోజు ఆ అమ్మాయికి జాబులు తీసుకొచ్చి ఇచ్చేంత సినిమా అవును. లేదు. పోనీ వాళ్ళు చదివినంత దానికి వాళ్ళకి అంత బుర్ర లేవు, అంత టాలెంట్ లేదు. పోనీ తనకి ఆపర్చునిటీ ఇచ్చినా గానీ యూస్ చేసుకోవట్లేదు కదా. చేసుకోరండి. ఎందుకు చేసుకుంటారు? వై ఐ నీడ్ టు బి స్ట్రైన్ మై సెల్ఫ్? వై నీడ్ టు టేక్ ఎ ప్రెషర్? వై ఐ నీడ్ టు డూ జాబ్? నాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటప్పుడు నేను ఎందుకు పని చేస్తాను? ఎంతకాలం? అరే అక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది మీకు ఎంత కాలమైనా. దే డోంట్ వాంట్. ఇప్పుడు ఫ్రీ మనీ ఎందుకు? ఇప్పుడు ఎందుకు అంత చాలా మంది ఫ్రీ మనీకి ఇష్టపడుతున్నారు పని చేయకుండా? వాళ్ళకి ఫ్రీగా వస్తున్నప్పుడు ఎవరైనా వదులుకుంటారా? లైఫ్ లాంగ్ రాదు కదా అండి. ఇప్పుడు అక్కడ జరిగేది ఏంటి? ఏం జరుగుతుంది? ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వస్తే ఫ్యూచర్ లో కూడా వస్తుందని లేదు. నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ అమ్మాయి బీటెక్ జాయిన్ అయ్యి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ వచ్చింది అనుకోండి. మహా అంటే ఫస్ట్ ఎంత శాలరీ వస్తుంది? 25,000. 10 ఏళ్ళు చేస్తే అమ్మాయి శాలరీ ఎంత వచ్చు నెలకి? ఓ 70,000 80,000, లేదంటే ₹1,00,000 10 ఏళ్ళు చేస్తే. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 25. 35కి వచ్చేసరికి ఎంత ఉంటుంది శాలరీ ఆమెది? మహా అంటే 1,00,000. ఇంకో 10 ఏళ్ళు పోతే 45. ఎంత ఉంటుంది శాలరీ? 1,00,000 1,50,000. అంతేనా? 1,50,000 ఇంటూ, బేస్డ్ ఆన్ హర్ వినండి, 1,00,000 ఇంటూ 12 నెలలు ఎంత అయింది? 12 lakhs. 12 lakhs ఇంటూ 10 years ఎంత అయింది? 1,20,20 lakhs. 1,20,20 lakhs ఇప్పుడే వచ్చింది అనుకోండి. అవసరమా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఉందంటారా? మరి కరెక్టే కదా. ఇప్పుడు మీరు 10-20 సంవత్సరాలు వచ్చేదంతా ఒకసారి వస్తే మీకు అవసరమా? ఓన్లీ మనీ గురించేనా, ఫేమ్ గురించి కూడానా? అసలు ఫేమ్ ఏముంది ఇక్కడ? ఫేమ్ ఎవరు చేస్తున్నారు? మీరు ఫేమ్ చేస్తున్నారు. మీరు ఫేమస్ చేసినంత మాత్రాన ఆమెకి ఏమైనా వస్తుందా? మీరు డిబేట్లు కూర్చోబెట్టి చేసినంత మాత్రాన ఆమెకి ఏమైనా వచ్చిద్దా? తనకి ఆపర్చునిటీస్ వచ్చాయి. ఏం ఆపర్చునిటీస్ వస్తాయి? ఒక మీడియా ఛానల్ నుంచి సాలరీ ఇస్తాం మిమ్మల్ని మా ఛానల్. మీడియా ఛానల్లో ఇప్పుడున్న మీడియా ఛానల్స్లలో ఆఫర్లు చేయడం కామన్. ఓకే. ఎన్ని రోజులు ఉంటది ఆ అమ్మాయి జాబ్? ఎన్ని రోజులు చేయగలుగుతుంది? ఆ మీడియా ఛానల్ కి తగ్గట్టుగా ఆ అమ్మాయి టర్న్ అప్ అవ్వాలి. అవ్వలేదనుకోండి ఆ కంపెనీ కూడా తీసేస్తుంది కదా. ఊరికి కూర్చోపెట్టుకునే జీతం ఇవ్వలేరు కదా. సో షీ డోంట్ వాంట్ టు జాబ్, షీ డోంట్ వాంట్ టు డూ ఎనీ జాబ్ ఇక్కడ. యా, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఇక్కడ బెనిఫిట్ ఉంది కదా. వాళ్ళ ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా లోలో ఉన్న ఫ్యామిలీ. అవునా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర లేనివన్నీ ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చదువుకుంటుంది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఇల్యూజన్స్ లో ఉంటది. రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. అలానే ఈ అమ్మాయి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ రోజు అఘోరితో అమ్మాయి వెళ్ళడానికి రీజన్ ఏంటి? ఓన్లీ తన నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తప్ప అంతకుమించి ఏం లేదు అక్కడ. నీడ్స్ మీన్స్ అకార్డింగ్ టు వాట్ ఎవర్ మనీ. ఇట్ మేబీ.
You call me money, you call me entertainment, you call me enjoyment, you call me roaming, you call me traveling, you call me eating food, you call me everything. అవన్నీ తనతో ఉండడం వల్లే Absolutely, మనకు వస్తాయా? వస్తున్నాయి కదా, ఫ్రీ ఆఫ్ Okay. కాస్టే కదా. ఊర్లన్నీ తిరగచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మీరు టూర్ వేసుకోవాలంటే ఎంత డబ్బులు పెట్టాలి? ఓకే. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫుడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫుడ్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంటర్టైన్మెంట్, ఫ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది కదా. ఎవ్రీథింగ్ అదే అఘోరి ఎందుకు చేస్తున్నారు అవన్నీ? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏదో పెళ్లి అంటున్నారు, ప్రేమ అంటున్నారు, ఇంకోటి అంటున్నారు. ఐ డోంట్ నో. ఆ, మరి ఈ ప్రేమ పెళ్లిళ్ళు అగోరికి ఎక్కడి నుంచి వచ్చాయో నాకు తెలియదు. కదా. ఇక్కడ ఓన్లీ సింపుల్ లాజిక్ ఒకటే, మీరు అందరూ అమ్మాయిని కూర్చిపెట్టేదో సైకలాజికల్ బాగాలేదో లేకపోతే మంత్రాలు చేశారో చింతకాయలు రాలే ఇవన్నీ ఉత్త మాటలు. మందు పెట్టారు ఈ పెట్టారు అంత సినిమా లేదు. షీఈస్ వెల్ మెచ్యూర్ గర్ల్, షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. తను ఓన్లీ తన నీడ్ ఫుల్ఫిల్ కోసం మాత్రమే అంతే. వెళ్ళింది. లేదు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక 1 వీక్ ఈ అఘోరి కంటే బాగా డబ్బులున్న వ్యక్తితో, లేదు ఇంకా బాగా సెటిల్ అయిన వ్యక్తితో ఆ అమ్మాయిని ప్రపోజ్ చేయమని చెప్పండి, డెఫినెట్లీ షీల్ గో. ఫర్ ష్యూర్. షూర్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి లైఫ్ సెటిల్ అవ్వాలి అక్కడ. ఇప్పుడు ఆ అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు అనుకోండి, బేసిక్ థింగ్ ఇదైతే. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి మంచి అబ్బాయి వచ్చి బాగా సెటిల్ అయిన అబ్బాయి వచ్చి నేను పెళ్లి చేసుకుంటానంటే అమ్మాయి ఖచ్చితంగా వెళ్తుంది, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటది. ఎందుకు చేసుకోదు? ఏ అమ్మాయికి ఏం కావాలి? సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లైఫ్ లో తను పోషించేవాడు కావాలి, అంతేనా? డబ్బు అంతే కదా. డబ్బే ఇస్తుందా అవి? మరి ఇంకా సరే, మరి డబ్బులు అయిన పెళ్లి చేసుకుంటారా? మీరు అలా మీరు కాదు. చేసుకుంటారా? ఇప్పుడు ఆ అమ్మాయి నా point of స్ట్రైట్ view క్వశ్చన్ లో అండి, ఒక గర్ల్ గా మీరే ఆ. డబ్బు లేని అబ్బాయిని మీకంటే తక్కువగా ఉన్న అబ్బాయిని మీరు చేసుకోగలుగుతారా? చెప్తే ఇదేనా అని అడుగుతారు, అవునా అని అంటారు కానీ చేసుకుంటారు అమ్మాయిలు. ఏంటి కొంతమంది చేసుకోవచ్చు. డబ్బే ప్రియారిటీ, ప్రిఫరెన్స్ ఎప్పుడు కాదు. మరి ఎందుకు జాబ్? ఇప్పుడు అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా అబ్బాయిలు ప్రొఫైల్లో ప్రొఫైల్లో ఉమ్. ఎంత శాలరీ ఉందని ఉమ్. ఎందుకు చెక్ చేస్తున్నారు? అవును, బేసిక్ గా ఇప్పుడు అలా ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు, కాదనది లేదు. ఉమ్. కానీ అలానే అందరూ లేదు. 99% అలానే 1% ఎక్కడో కాదు, 1% 1% అని లో కూడా కాదు. 1% ఉన్నారు. 1% లో వాళ్ళు మాత్రమే అలా ఉన్నారు. సరే 99% లేరు. 99% అమ్మాయిలు ఎవరైనా కూడా అమ్మాయి కష్టపడి పోషించే అబ్బాయిని ఇది చేసుకోవాలని ఇప్పుడున్న ప్రపంచంలో లేరు, ఇప్పుడున్న సమాజంలో లేరు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లేరు, ఇప్పుడు వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే దే నీడ్ సంథింగ్ కదా. ఐ నీడ్ ఎ బాయ్, ఐ నీడ్ మై హబ్బీ లైక్ దిస్. ఓకే, దే హావ్ అవి ఇమాజినేషన్స్. ఉండడంలో తప్పు లేదు, మరి కానీ imagine- డబ్బు కోసమే ఒక్క- చేసుకుంటారు మరి అనేది. అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఏం ఓన్లీ కావాలి? డబ్బే ఫుల్ఫిల్ అవి ఫుల్ఫిల్ చేయాలంటే ఏం డబ్బు కావాలి? వాళ్ళు మంచి వాళ్ళే అయి యూ ఉంటారు. టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు అవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఏం కావాలి? అవన్నీ ఒక్కటి sir. స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు- అవి ఫుల్ఫిల్ చేయాలంటే ఏం కావాలి? ఈ అంటే అందరూ ఒకేలా ఆలోచించరు కదా. నా బేసిక్ పాయింట్, ఇప్పుడు మీరు అన్నట్టే ప్రతి ఒక్కరికి కూడా దే హావ్ సమ్ ఎక్స్పెక్టేషన్స్. ఇప్పట్లో ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వాలంటే ఏం చేయాలి? నాట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి డబ్బుకు సంబంధించి మాత్రమే ఉండదు. ఎవ్రీథింగ్ ఇస్ కనెక్ట్స్ మనీ. అఫ్ కోర్స్, బట్ నాట్ ఈవెన్ ఓన్లీ మనీ. నవేడేస్ ఈ లవ్ అండ్ అఫెక్షన్స్, ఎమోషన్స్ ఇవి కూడా ఇట్స్ కనెక్ట్స్ టు ద మనీ. ఇట్స్ మనీ లేదు అంటే మీరు ఎంత ప్రేమించిన 10 సంవత్సరాలు మీతో ఉండి పిల్లలు కన్నా ఫ్యామిలీ కూడా డిస్పస్ అయిపోతుంది. రీజన్ మనీ. ఇప్పుడు అదే పేరెంట్స్ మీద డబ్బు ఉంటేనే పేరెంట్స్ తో ఉంటారా పిల్లలు? ఎవరు ఒక పిల్లలు. ఏజ్ వచ్చేంత వరకు ఉంటారు, ఆ, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఉండరు. అంటే ఐ టెల్ యూ ఎందుకు తెలుసా? ఒక ఏజ్ వచ్చేంత వరకు ఉంటారో, వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేంత వరకు వీళ్ళు షెల్టర్ ఏం పెట్టినా అదే ఎక్కువ వాళ్ళకి. అదే ఇంకోరు పెట్టడం మొదలు పెట్టారు అనుకోండి, ఆటోమేటిక్ షిఫ్ట్ అయిపోతారు. పేరెంట్స్ కూడా వదిలేసి. అబ్సల్యూట్లీ. మీరు కాదని అనుకుంటున్నారు. 100% నేను దీన్ని ఎప్పుడు 200% నేను ప్రూవ్ చేస్తాను. బికాస్ పేరెంట్స్ వదిలేసి డొమెస్టిక్ మీకు సివిల్ కోర్టుల కేసులన్నీ ఏంటి? సార్ కోర్టులో కేసులు ఏంటి అవన్నీ? మానవత్వం అవన్నీ ఉంటది. ఏంటి? బట్ మానవత్వం అవన్నీ అనేది ఏంటి? ఉంటది కదా. మానవత్వం కేసులు పక్కన పెట్టండి, మానవత్వం పక్కన పెట్టండి. ఆ కేసులన్నీ ఏంటి? అవును సార్, కేసులు ఏంటవి? ఉన్నాయి. ఏంటవి? ఎట్ ద సేమ్ అవి టైం ఏంటి? అవును యూ సార్, టెల్ మీ వాట్ ఇట్ ఇస్. మీరు చెప్పిన యూ పాయింట్ టెల్ మీ వాట్ ఇట్ ఇస్. అవును సార్. అది ఇప్పుడు కాదండి, ఫస్ట్ అవును కాదు, వాట్ ఇట్ ఇస్. సార్ 100% నా క్వశ్చన్ ఒకటే, చెప్పగలుగుతారా అవి అలానే కేసులు అని? డబ్బులు, ఆస్తులు ఆస్తులు. కదా. అవును. ఆస్తులు అంటే ఏంటి? ఓకే, ఆస్తులు ప్రాపర్టీ, అంటే ఏంటి? ఏంటి అమౌంట్, ఆస్తి అంటే ఏంటి? క్యాష్. ఇట్స్ రిలేటెడ్ టు ద ఎకానమీ, ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ అసెట్స్ ఆర్ మనీ. అవునా? ఆస్తులు కదా. ఇవన్నీ రిలేటెడ్ దేని గురించి? మనీ గురించే కదా. అంటే అలా ఉండే పిల్లలే ఉన్నారు. 100% అవే ఉన్నాయి. అలా ఉన్న వాళ్ళే కాదు సార్, కేసులు కోర్టులో ఉన్న వాటి గురించే కాదు, బయట మన మధ్య తిరిగే వాళ్ళు అందరూ కూడా అవే ఉన్నాయి. పేరెంట్స్ అందరూ అవే ఉన్నాయి. చూసుకుంటున్నారు. లేదు డబ్బు ఇచ్చారని చూసుకోవట్లేదు. లేదు, మీరు అనుకుంటారా మరి ఎందుకు అనాథ ఆశ్రమాలు వచ్చేసాయి, ఎందుకు ఓల్డ్ ఏజ్ ఉమెన్స్ అవును హాస్టల్స్ సార్. వచ్చేసాయి, ఎందుకు వచ్చాయి? అలా ఉన్నారు, కానీ అందరూ అలా కాదు. 99.99% అదే. సో ఇంకా అదే, కాబట్టి ఎంతో ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది ఉన్నారు, ఆ అమ్మాయి 100కి చేసే- ఒక్కళ్ళున్నా ఆ ఉన్నట్టే అమ్మాయి కదా. చేసేది కరెక్ట్. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడున్న సొసైటీ ఎలా ఉంది. సో ఈ సొసైటీలో ఆ అమ్మాయి బతకాలి అంటే అబ్సల్యూట్ గా ఆ అమ్మాయికి తగ్గైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోనో, లేకపోతే తనకు కావాల్సిన డెలివరబుల్స్ ఎవరైతే ఇవ్వగలుగుతారో, ఎవరైతే నీడ్స్ ని ఫుల్ఫిల్ చేస్తారో వాళ్ళ దగ్గరే ఆ అమ్మాయి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు ఫుల్ఫిల్ చేస్తున్నారు. సో అందుకే ఆ పాత్ ని చూస్ చేసుకుందంటారా? అబ్సల్యూట్ గా అంతే, అంతకుమించి ఏం లేదు. అంటే క్లారిటీ లేని చూసే వాళ్ళందరికి క్లారిటీ లేని జనాలకు అంతే. క్లారిటీ.